ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గురుకుల పాఠశాల కళాశాలలోకి చేరిన వర్షపు నీరు. సులూరుపేట విద్యార్థులకు తీరని కష్టాలు. కృష్ణా జిల్లాలో ఘనంగా నాగుల చవితి పండుగ. కిటకిటలాడిన పుట్టలు, నాగేంద్ర స్వామి ఆలయాలు. జరజాపుపేటలో ఆటో వర్కర్స్ యూనియన్ జెండా ఆవిష్కరణ. మద్యం సేవించి ఆటోల్ని నడపకూడదన్న వక్తలు. ఇంకొల్లు చేరుకున్న రైతుల మహా పాదయాత్ర. ఘనంగా స్వాగతం పలికిన స్థానిక ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నిన్న ప్రకాశం జిల్లా ఇంకొల్లు చేరుకుంది. న్యాయస్థానంతో దేవస్థానం పేరిట చేపట్టిన ఈ యాత్ర తిరుపతి చేరుకోనుంది. ఈ యాత్రలో పాల్గొన్న రైతులకు ఇంకొల్లు వాసులు ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్ర వల్ల ప్రకాశం జిల్లా పొలిమేర ప్రాంతం పెను ఉప్పెనను తలపించింది. పాదయాత్రలో పాల్గొన్న రైతులు ఇంకొల్లులో విశ్రాంతి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అంచ రామకృష్ణ, తాలూరి రాజేష్, కోటపాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి చింతల్మెట్లో నాగుపాము ఓ ఇంటిలోకి దూరింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ బృందానికి సమాచారం ఇవ్వడంతో వారు నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో ఇంటి సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. ये चले आता मस्त जाता उसमें सुकून से।
విజయనగరం జిల్లాలో పోలీసులు చేపట్టిన తనిఖీలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాలలో వాహనాలను పోలీసులు పరిశీలించారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, కార్గో బస్సులు, రవాణా కార్యాలయాలను సోదా చేశారు. విజయనగరం జిల్లా జరజాపేటలో ఏఐఎఫ్టీయూ ఆటో వర్కర్స్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు. యూనియన్ ఉపాధ్యక్షులు అప్పుల రాజరెడ్డి, నగర పంచాయతీ వైస్ చైర్పర్సన్ సముద్రపు రామారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. డ్రైవర్లు మద్యం సేవించి ఆటోలు నడపకూడదని యూనియన్ ఉపాధ్యక్షుడు అప్పుల రాజరెడ్డి సూచించారు. డ్రైవర్లకు ప్రమాదం సంభవించినప్పుడు వారి కుటుంబ సభ్యులను అందుకునేందుకు ప్రభుత్వం ప్రమాద బీమా పాలసీ తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్పర్సన్ సముద్రపు రామారావు, శంకర్రావు, మద్దుల కృష్ణ, నారాయణమూర్తి, శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక మాట మాట్లాడి తర్వాత యూనియన్ పెద్దలు కూడా మాట్లాడవలసింది కోరుతున్నాం. మేము ఒకటే కోరుతున్నాం, యూనియన్ అధ్యక్షులు, జిల్లా నాయకత్వాన్ని, ఇవాళ ఆటో యూనియన్ వర్కర్స్ ఈరోజు వాళ్ళకి అదే వృత్తి, ఆ ఉపాధి మీద బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎన్నో క్రమశిక్షణలు, ఎన్నో జాగ్రత్తలు, ఎన్నో వాళ్ళకి అన్నీ మీరు నేర్పాలి, అన్నీ చెప్పాలి, మీ బిడ్డల్లాగా భావించాలి. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత దైవాన్ని పూజించుకొని వెళ్ళి మళ్ళీ ప్రజలకు సేవ చేస్తున్నారు. ప్రజలందరూ ఎంతోమంది మీ మీద నమ్మకం మీద 5 నుంచి 10 మంది మీతో ప్రయాణం చేసి మరి సురక్షితంగా ప్రయాణాలు జరుగుతున్నాయి. అలాగా రేపు భవిష్యత్తులో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం క్రమశిక్షణగా ఉండి ఇది ఒక వృత్తి, ఇది ఒక బాధ్యత, ఇది ఒక సేవ. ఆ సేవ ద్వారా మన బతుకు తెరువుకి ఆ 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు రావచ్చు. కానీ మీరు ఒక సేవకులని మేము భావిస్తున్నాం. ఈ సేవకులలాగే ఉండాలి, కానీ మధ్యలో ఏమైనా ఇతరత్ర అలవాట్లు కానీ ఇంకోటి కానీ ఉండకూడదు. ఏమైనా కష్టపడిన తర్వాత రాత్రిపూటకి ఏదైనా అవకాశం ఉంటే చూసుకోవాలి తప్ప పగల మాత్రం అది ఒక దైవంగా భావించాలి. ప్రజల దైవం, ప్రజాదేవుల్ని మనం పోషిస్తున్నారు కాబట్టి ఆ విధంగా మీరు వెళ్ళండి. యూనియన్ వరకు చెప్తున్నాం. ఇవాళ మనకి ల్యాబ్ ఆఫీసర్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా మాతో మాట్లాడారు. నగర పంచాయతీ తరఫున చైర్పర్సన్ గారు మాకు అవకాశం చెప్పారు. ఎవరైనా కార్మికులైనా, ఆటో యూనియన్ గారు ఎవరైనా ఇన్సూరెన్స్ రావాల్సి, అలాగే పిఎఫ్ ఎవరైతే వాళ్ళకి ఉద్యోగస్తులు ఉన్నారో ఆ ఉద్యోగస్తులు పిఎఫ్, ప్రైవేట్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఇండస్ట్రీ పక్కన పెడితే ఆ ఉద్యోగస్తులు పిఎఫ్ ఎలాగైతే కట్టవచ్చో ఇవాళ ఆ స్కీమ్లో కూడా వచ్చి ఆ పిఎఫ్ అని మీరు తీసుకోవచ్చు. అట్లు జాయిన్ అవ్వండి, మీ ప్రజలకు మీరు తెలియజేయండి అని వాళ్ళు తెలియజేశారు. దాన్ని కూడా సద్వినియోగం చేయండి. అలాగే ఈరోజు ఇన్సూరెన్స్ అనేది ఏ ఆటో యూనియన్ వర్కర్కి కూడా లేదు. ప్రమాదం వస్తుందని మనం కోరుకోము, కానీ ప్రమాదం జరిగినప్పుడు మన ఇంటిల్లి పాది రోడ్డుని పడకుండా ఉండాలి. ఇవాళ ఇక్కడ వచ్చిన గౌరవ పెద్దలందరూ కూడా మేము
ఈ గ్రామంలో కానీ ఒక గ్రామాల్లో కానీ ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఇలాంటివి ఏమైనా యాక్సిడెంట్లు జరిగేటప్పుడు మరణాలు జరిగేటప్పుడు మేము ఉండి వాళ్ళ బాధలు వింటున్నాం. ఆ రోజు జరిగిన సంఘటనలు ఎంతో బాధాకరం. నెల్లూరు జిల్లా సూలూరుపేటలోని బాలయోగి గురుకుల పాఠశాల కళాశాలలోకి వర్షపు నీరు చేరింది. వంటగది, వసతి గది, తరగతి గదులలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మోకాళ్ల లోతు నీళ్లు చేరుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమాచారం అందడంతో అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. పురుగులు, పాములు వస్తుండటంతో పిల్లలు భయపడుతున్నారు. మొత్తం కొట్టుకున్నారు వాళ్ళు కొట్టారు. కానీ ఇదంతా పోయి అడ్డం పడిపోయి ఆది హౌల్కి అడ్డం పడి తీయడానికి పొద్దున అబ్బాయికి తేలిపోతుంది. ఏ రోజుకైనా వెనక నుంచి దీనికి మొత్తం పోయేదానికి కాలం ఉంటేనే దీనంతా ఉన్న కాంపౌండ్ వాళ్ళంతా కాలం ఉంటే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగుడ్డ గ్రామంలోని శంభులింగేశ్వర స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ శివలింగాన్ని సూర్యకిరణాలు నేరుగా తాకుతాయి. కార్తీక మాసం మొదటి సోమవారం, అందులోనూ నాగుల చవితి కావడంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. కనువిందు చేస్తున్న అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు బార్లు తీరారు. సూర్యకిరణాలతో వెలుగు జిమ్ముతున్న స్వామివారిని చూసి పరవశించిపోయారు. ఈ సుందరమైన దృశ్యాన్ని తిలకించి తరించాలంటే బూరుగుడ్డ వెళ్లాల్సిందే. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఇక్కడి కళాకారులకు అండదండగా ఉంటామని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఫిలిం టీవీ డిజిటల్ డెవలప్మెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సినిమా పరిశ్రమను కాపాడుకోవాలంటే కళాకారులందరూ ఏకం కావాల్సిందేనన్నారు. కార్యక్రమంలో నల్లా రాధాకృష్ణ, వీరభద్రం, రవీందర్, లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు. పూర్తిగా రెస్ట్లో ఉన్నారు. ఐసీలో ఉండాల్సిన మనిషి ఇంట్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన తెలంగాణ కోసం మనకు ఇవాళ కోట్లు సంపాదించిన ఆంధ్ర పెట్టుబడిదారులు, సినిమా హీరోలు కనీసం పలకరింపు కూడా వాళ్ళకు ఇవ్వలేకపోయారు. అంటే మన కళాకారులకు ఎంత చిన్న చూపు ఉందో కందికొండ ఫ్యామిలీని చూస్తే మనకు అర్థమవుతుంది. అట్లాంటి వాళ్ళు చాలా మంది, ఎందరో ప్రముఖులు, ఎందరో 5 months నుంచి చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. ఆయనను చూసి కూడా మన సినీ ప్రముఖులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ హాస్పిటల్లో పలకరించలేదు. అది మా ఫ్యామిలీకి చాలా బాధగా ఉంది. అందులో మన పెద్ద హీరోలకి అన్ని బ్లాక్ బాస్టర్ మూవీస్లో సాంగ్స్ ఇచ్చారు. ఆయన ప్రతి హీరోకి ఈయన 2000 నుంచి రాస్తూనే ఉన్నారు సాంగ్స్. ఆయన దాదాపుగా 1300 సినిమా పాటలు రాశారు. మన తెలంగాణ వచ్చాక తెలంగాణ కేసీఆర్ గారికి బర్త్డే సాంగ్స్, కేటీఆర్ గారికి తెలంగాణ వచ్చినప్పటి నుండి తెలంగాణ కోసం ఆయన చాలా సాంగ్స్ రాశారు. అవి మీరు చూడొచ్చు. ఆయన ముందు నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి కానీ
ఇప్పుడు మీ దగ్గర ఉన్న రాజకీయ నాయకులకు కానీ, ఎందుకంటే ఆయన హెల్త్ బాగాలేకపోయినా మీరు చూస్తూ కూడా రావడానికి హాస్పిటల్కి ఇష్టపడలేదు మీరు. అది ఎంతో మాకు బాధగా ఉంది. కనీసం చిన్న హెల్ప్ కూడా చేయడానికి ముందుకు రావట్లేదంటే మీరు అసలు తెలంగాణ బిడ్డలేనా అని నేను అడుగుతున్నాను. మీరు ముందుగా మేము కష్టపడి తను పాటలు రాసి ఆయన సంపాదనకి మీరు, అలాగే వాళ్ళకి రావాల్సిన మహిళలకైతే ప్రధానంగా ఇక్కడ చాలా మంది మహిళా కళాకారులు ఉన్నారు. వాళ్ళందరికి సంబంధించి మహిళల యొక్క కార్మిక చట్టాలు ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఉన్నాయి. ఖచ్చితంగా ఆ వాటాన్ని వాళ్ళకు వచ్చే విధంగా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కనీసం సినిమా కళాకారుల కాడికి వస్తే ఆందోళన దగ్గర పోయి బతలాడి 500 కోసం కూడా బతలాడే పరిస్థితి ఇవాళ మా కళాకారులకు దాపరించింది. ఇక్కడ నుండి చెప్తున్నాం ఆంధ్ర కళాకారుల సినిమా హీరోల ఇక్కడికి వెళ్ళి మీరు వెళ్ళిపోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా వాటా మీరు ఇవ్వరు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇవ్వలేదు, ఇప్పుడు కూడా మా రాష్ట్రంలో మేము ఇస్తలేరు. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సినిమాటోగ్రఫీ మంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సాంస్కృతిక శాఖ మంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు మన వాటా తెలుస్తారా? ఖచ్చితంగా మిమ్మల్ని మేము ప్రశ్నించాలని వస్తుందని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. 7 ఏళ్ల మీ పరిపాలనలో తెలంగాణ సినిమా కళాకారులకు తీరని అన్యాయం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా తెలంగాణ సినీ కార్మికులకు రావాల్సిన వాటా 48% వాటా 24 రంగాల్లో వచ్చే వరకు పోరాటం చేస్తాం. మంత్రులను, ముఖ్యమంత్రులను, ఎంపీలను అందరినీ నిలదీస్తాం. ఖచ్చితంగా వాళ్ళ ప్రకాష్ రాజు ఇక్కడి వాడు కాదని చెప్పేసి మీరు ఎట్లయితే వెళ్ళగొట్టారో మంచు విష్ణు ఇక్కడి వాడు కాదు, వెళ్ళిపోవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన మీరంతా ఆంధ్ర సినిమా హీరోలంతా ఆంధ్ర వాళ్ళే. నాగుల చవితి పండుగ సందర్భంగా పుట్టలతో పాటు నాగేంద్ర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నూజివీడు గాంధీనగర్లోని నాగమల్లి చెట్టు వద్ద పుట్టలో పాలు పోశారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చెట్టు పూల వాసన 100 మీటర్ల వరకు సువాసన వ్యాపిస్తోంది. ఈ నెల 11న తలపెట్టిన ఆదివాసీ సంఘ ముఖ్య నేతల సమావేశాన్ని విజయవంతం చేయాలని పలువురు కోరారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ గవర్నర్ తమిళిసై, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడప నగేష్, గోడం నగేష్, పుర్క బాపురావు పాల్గొన్నారు. యావత్ ఆదివాసీ సమాజానికి సమాచారం అందించాలని చెప్పేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజం పెద్ద మొత్తంలో తరలి రావడానికి మేము ఈరోజు ఇంద్రవెల్లి వేదికగా మేము ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ నెల 11 నాడు మనకి నాగోబ సన్నిధిలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సమీక్షా సమావేశంలో మన కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం, మరి ఆ కార్యక్రమంలో మన ప్రధానమైనటువంటి సమస్యలని ఏ విధంగా నివృత్తి చేసి వాళ్ళకి రిప్రజెంటేషన్ చేద్దాం అన్నటువంటి సందర్భంలో భాగంగానే మేము ఈరోజు 11 డేట్ నాడు కెస్లాపూర్ నాగోబ సన్నిధిలో సమావేశం ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భాన్ని మేము అందరికీ తెలియజేయబోతున్నాం. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, అటు మంచిర్యాల జిల్లా కావచ్చు, ఇటు నిర్మల్ జిల్లా కావచ్చు, ఆయా జిల్లాలో ఉన్నటువంటి మన 9 తెగల ఆదివాసీ సమాజం పెద్ద మొత్తంలో 11 డేట్ నాడు కేసులాపూర్కు రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఏదైతే మనకి ఉద్యమంలో భాగంగానే ఈరోజు గవర్నర్ స్థాయిలో మన సమస్యలు వినడానికి మన వద్ద వస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు, ఇప్పుడు రాయ్ సెంటర్ వ్యవస్థ కావచ్చు, పటేల్ వ్యవస్థ కావచ్చు, మరియు కుల సంఘ వ్యవస్థలు ఏవైనా సంఘాలు ఉన్నా కానీ అన్ని సంఘాలు కలిసి ఒకే నినాదంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఇది మంచి అవకాశం. ఇలాంటి అవకాశాలు
మళ్ళీ రాకపోవచ్చు. మన ప్రధానమైన సమస్యలు ఈ వేదికల ద్వారా మనకి పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అందరూ అన్ని ఆదివాసీ సమాజం పెద్ద మొత్తంలో 11 డేట్ నాడు కేసులాపూర్కు రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. జై ఆదివాసీ. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీ మోహన్ నాయక్, ఎంపీపీ సుశీల పాల్గొన్నారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆసరా పెన్షన్ ద్వారా 2000 పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతకుముందు ఇచ్చే పెన్షన్ ఎంత ఉండమ్మా? అంతకుముందు ప్రభుత్వం 200 ఇచ్చేది. ఆ 200 కూడా 4 నెలలకు 6 నెలలకు ఒకసారి వచ్చేది. మేము మీటింగ్ పోతే ఏ ఊళ్ళో పోయినా ముందర ముసలిలే కనిపించేది. ఏందమ్మా అంటే ఏందమ్మా అంటే ఎవరు చెప్పేది, సార్ నాకు పెన్షన్ లేదని ఒక అంటుండే, కొందరు పెన్షన్ ఉంది కానీ నాకు 6 నెలలు సార్ పెన్షన్ రాలని కొందరంటారు. ఇచ్చే 200 కూడా 6 నెలలకు ఒకసారి ఇచ్చేది. వాళ్ళు పడిగాపులు కాసేది ముసలు లేడపోయినా. ఇలా కాకుండా అందరికి అర్హున్న వాళ్ళందరూ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 2000 రూపాయలు. ఆ 2000తో ఇళ్ళకు ఆసర అవుతా ఉంది. ఇంతకుముందు ముసలి ఎవరైనా కొడుకునో బిడ్డనో కోడలనో మందులకు లేకుంటే ఏదైనా తెచ్చుకుంటాం 10 రూపాయలు అంటే ముసలిదాన్ని ఆతారు ఇక్కడ అంటున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతులకు లాభం జరిగింది. రైతులు అప్పుల పాలేకుండా బతుకుతా ఉన్నారు. రైతు ఆత్మహత్యలు తగ్గినాయి. కొద్దిగా గొప్ప రైతులకు సంతోషం అనేది అప్పులు తీరుతుంది. ఊళ్ళో పోతే సంతోషాలు కనిపిస్తున్నాయి కొంత గతానికి ఇప్పుడు పోలిస్తే. అటువంటి రైతులను మోసం చేయడానికి మిగతా పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ రాష్ట్రంలో కూడా ఇంత దరిద్రం ఉండదు. ప్రతిపక్ష పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నంత దరిద్ర ప్రతిపక్ష పార్టీ దేశంలో ఎక్కడ ఉండవు. ఏ రాష్ట్రమైనా రాజకీయాలు చేస్తారు, ఓట్లకు రాజకీయాలు చేస్తారు, అది వేరే. కానీ రాష్ట్రాన్ని నష్టం వచ్చే పని ఎవరు కూడా చేయరు. కానీ మన దరిద్రం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రాజెక్టులు కడతామంటే కోట్ల కేసేస్తారు. ఇదేమైనా పాలన లిమిట్ కదా కంటే మనం డీల్ చేయాలంటే కాంగ్రెస్ దౌర్భాగ్యం. పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ములుగు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి దొంతిరెడ్డి, వాసుదేవరెడ్డి, కొత్త సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్పై వ్యాట్ను తొలగించాలి రాష్ట్ర ప్రభుత్వమని ఎంఆర్ఓ కార్యాలయం ముందు, అలాగే కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న ఒకటే, ఇప్పటికీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు వ్యాట్ తొలగించారో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాదాపు 70% రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సానుకూలంగా స్పందించి వ్యాట్ తొలగించారు. కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్పై వ్యాట్ తొలగించాలని ఈ బీజేపీ ములుగు శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబో కాలంలో పెద్ద ఎత్తున బీజేపీ పథంలో కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి రామచంద్రారెడ్డి నివాసంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదినాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పేదలకు నిత్యావసరాలను అందజేశారు. కార్యక్రమంలో నగేష్, మునిగెల నర్సింగ్, సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతసారి మా డైనమిక్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు జన్మదిన రామచంద్రరెడ్డి గారి ఇంట్లో జరుపుకున్నాం. ఆమెతో పాటు మా అందరూ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళకి అందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మేమందరం కాంగ్రెస్ పార్టీ లీడర్లు నరేష్ భాయ్, సంజీవ్ రెడ్డి సాబు, టౌన్ అధ్యక్షుడు, మరి అందరూ మండల అధ్యక్షులు, అందరూ అన్ని మండలాల నుంచి ఎక్స్ కౌన్సిలర్స్, ప్రెసిడెంట్ కౌన్సిలర్స్ అందరం కలిసి ఈరోజు ఆయన
జన్మదినం జరుపుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని, కాంగ్రెస్ పార్టీ ప్రజల కష్టాన్ని తీరాలని ఈరోజు కేసీఆర్ మోదీ ధరలు చూస్తే మరి వాళ్ళ అహంకారం చూస్తే ఒక రాజు పాలన చేస్తున్నారు అట్లా అనిపిస్తుంది. ఈరోజు పేదోళ్లకు కొన్ని రేషన్ కిట్ బియ్యము మరి ఒక నెలకు సరిపోయే రేషన్ మా తరపు నుంచి అందించి ఆయన బర్త్డే ఘనంగా సెలబ్రేషన్ చేసుకున్నాం. వచ్చిన రోజుల్లో నవంబర్ 14 నుంచి 21 దాకా పదయాత్ర అంటే ఏ గ్రామాల్లో ఏ సమస్య ఉన్నది ఆ డైలీ 10 కిలోమీటర్సు పీసీసీ ఆదేశాల మేరకు పదయాత్ర స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి మండలంలో, ప్రతి విలేజ్కి పోయి గ్రామ సమస్యలు, విలేజ్ సమస్యలు ఏమున్నది తెలుసుకొని మరి ఆ మొత్తం రిపోర్ట్ పీసీసీ అధ్యక్షుడిని సబ్మిట్ చేసేది ఉన్నది. 21 దాకా రోజుకి 10 కిలోమీటర్ 14th నాడు ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నది. అందరికీ ఇంకోటిసారి ఆదిలాబాద్ టౌన్ వాళ్ళకు, ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకు, ఆదిలాబాద్ జిల్లా వాళ్లకు రేవంత్ రెడ్డి గారు బర్త్డే శుభాకాంక్షలు. వెంకటేశ్వర కాలనీలో కొనసాగుతున్న సంతోషిమాత ఆలయ నిర్మాణ పనులను సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ కామేశ్వరరావు ఇవాళ ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. గోశాల కమిటీ నిర్వాహకుడు బాలాజీ నాయుడు మాట్లాడుతూ పెద్దలు దాతల చేతితో ముందుకు సాగుతామన్నారు. సరే సరే అంటే ఈరోజు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పర్లేదు సరే సరే. నా పేరు సురిటి కామేశ్వర్ ముద్రాజ్. మా చిన్ననాటి స్నేహితుడు బాలాజీ నాయుడు గారు ఈరోజు దేవాలయాన్ని, ఇక్కడ సంతోషమాత దేవాలయాన్ని కట్టాలని ఒక మంచి ఉద్దేశంతో నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. ఆయన పిలవడం చేత ఈ దేవాలయాన్ని వచ్చి చూస్తున్నాను. ఈయన చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈయనకు అన్ని విధాలుగా, అన్ని రకాలుగా కూడా దైవం సహకరించి ఈ దేవాలయాన్ని మంచిగా కట్టాలని ఉద్దేశంతో నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఈయనకు అన్ని వేళల ఆరోగ్యాలతోటి, సిరి సంపదతోటి తూగాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు బాలాజీ నాయుడు, వనస్థలిపురం సంతోషమాత ఫౌండర్ని. మా మిత్రుడైనటువంటి శ్రీ కామేశ్వరరావు గారు, ముదిరాజ్, ముదిరాజ్ చాలా కాలం నుంచి నాకు చిరకాల మిత్రుడు, చాలా క్లోజ్ ఫ్రెండ్. సో ఆయన ఉజ్జయిని మహంకాళి ఫౌండర్ మరియు చైర్మన్. ఇప్పుడు ఈయన మేము ఇక్కడ సంతోషమాత టెంపుల్ కడుతున్నామని చెప్పి ఆయన పిలవగానే వచ్చి ఈ పనులన్నీ పరిశీలించి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మమ్మల్ని దీవించి మాకు మంచి కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మాకు ఆశీర్వాదం ఇచ్చారు. సో అమ్మవారి ఆశీస్సులు ఆయనకి మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ మేము చేపట్టిన ఈ సంతోషమాత టెంపుల్కి మంచి సహాయ సహకారాలు అందిస్తారని మాకు మాట ఇవ్వడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం, చాలా సంతోషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురుకుల పాఠశాల కళాశాలలోకి చేరిన వర్షపు నీరు, సులూరుపేట విద్యార్థులకు తీరని కష్టాలు. కృష్ణా జిల్లాలో ఘనంగా నాగుల చవితి పండుగ, కిటకిటలాడిన పుట్టలు, నాగేంద్ర స్వామి ఆలయాలు. జరజాపుపేటలో ఆటో వర్కర్స్ యూనియన్ జెండా ఆవిష్కరణ, మద్యం సేవించి ఆటోల్ని నడపకూడదన్న వక్తలు. ఇంకొల్లు చేరుకున్న రైతుల మహా పాదయాత్ర, ఘనంగా స్వాగతం పలికిన స్థానిక ప్రజలు. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్. లక్ష్యం సమాజహితం.
సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.